హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం మ్యాథ్స్ 2కి సంబంధించి రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. మనం ప్రీవియస్గా కూడా కొన్ని డిస్కస్ చేసినాం. రిమైనింగ్ క్వశ్చన్ చూద్దాం. ఈ రోజుతో మనం కంప్లీట్గా ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏది షార్ట్ ఆన్సర్స్లో ఎస్ఏ టైప్లో 11th క్వశ్చన్, 12th క్వశ్చన్ కంప్లీట్గా క్లోజ్ చేసేయచ్చు. అంటే మీరు ఏ పేపర్ అన్నా తీసుకోండి, 1, 2, 3 షార్ట్ ఆన్సర్, ఎస్ఏలో 2 క్వశ్చన్స్. అంటే టోటల్గా మనకు ఇక్కడ నుంచి ఎస్ఏ టైప్ క్వశ్చన్ నుంచి ఎన్ని మార్క్స్, ఎస్ఏ టైప్ నుంచి మనకు 20 మార్క్స్, షార్ట్ ఆన్సర్ నుంచి 9 మార్క్స్. అంటే ఓవరాల్గా మనకు 29 మార్క్స్ వరకు మనం క్లియర్గా ఉన్నాం. ఎట్లా ఇచ్చినా కూడా క్వశ్చన్ పేపర్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ టైం అయితే కనుక మన వీడియో చూడడం, ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు 29 మార్క్స్ వరకు పక్కా అయిపోతాయి ఈ వీడియోతో. ఓకే, ఒకసారి ఏదైనా మిస్ అయినా మేము ఆ టాపిక్స్ కూడా ఒకసారి కవర్ చేసేద్దాం ఈ వీడియోలో. క్లియర్? సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ వీడియోకి సంబంధించి ఇంటిగ్రల్ 9x9 ప్లస్ y³ ప్లస్ 10x మైనస్ 20 dx ఈ క్వశ్చన్ ఇచ్చినాడు. సో దీన్ని మనం ఎలా చేస్తాము? x⁴9 ఉంది. x⁴9 అంటే x⁴n ఉంటే x⁴n+1/n+1 కదా. సో x⁴9 ఉంది కాబట్టి x⁴10/10 రాయొచ్చా, ప్లస్ y⁴4/4 రాయొచ్చా? రాయకూడదు. ఇక్కడ జాగ్రత్త చూడండి, 4/4 రాయకూడదు. ఎందుకంటే మనకి డిఎక్స్ ఎక్సెల్ మాత్రమే డిఫరెన్సియేషన్ చేయాలి. మరి y ఉంటే అది కాన్స్టెంట్ ఉన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంటే మనం ఏం పెడతాము? 20x ఎట్లయితే పెడతామో వైకి కూడా అట్లే పెట్టాల. అర్థమైందా పాయింట్? సో y³ x అని రాస్తాం, ఎందుకంటే y³ అనేది మనకు కాన్స్టెంట్ ఉన్నట్ల విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ చేసేటప్పుడు. క్లియర్? ప్లస్ 10x ఏం రాస్తాం? 10x² 2. 20కి ఏం రాస్తాం? 20x. మీరు ఫస్ట్ టైం అయితే కన్ఫ్యూజ్ అయినట్లుంటే మీరు ప్రీవియస్ వీడియో చూడండి, సో దట్ ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి డైరెక్ట్ ఆన్సర్ క్లియర్ అర్థమవుతుంది. దీన్ని ఎగ్జామ్లో ఎలా పెద్దగా రాయాలా, అంటే లెంత్గా రాయాలనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. మనకు అక్టోబర్, నవంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో మనకు చాలా టైం ఉంది. మీరేం వరి కావాల్సిన పని లేదు. మనకు టాపిక్స్ అన్ని కవర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో ఎలా రాయాలా, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలా, కన్ఫ్యూజ్ కాకుండా అవన్నీ మనం డిస్కస్ చేద్దాం 1 by 1. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ చేద్దాం. ఇప్పుడు ఇలా క్వశ్చన్ చూసినప్పుడు స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇది u/v మోడల్ లేదా u/v మోడల్ అనుకుంటారు. ఇవి రెండు కూడా కాదు. u/v కానీ u/v కానీ ఎప్పుడు ఉండాలా? ఒకటి ట్రిగ్నామెట్రీ, ఇంకొకటి నాన్ ట్రిగ్నామెట్రీ లేదా లాగర్థమెటిక్ ఉండాలా, ఆర్ ఎక్స్పోనెన్షియల్స్. అంటే ట్రిగ్నామెట్రీ టర్మ్స్ అంటే ఎవరు? సైన్, కాస్ ఇవన్నీ ఉండాలా. నాన్ ట్రిగ్నామెట్రీ అంటే ఎక్స్లు, x² ఇవి ఉండాలా. లాగర్థమెటిక్ అంటే లాగ్ కానీ ఈలు కానీ ఇవి ఉండాలా. అప్పుడే మనకి ఈ రూల్ అప్లై అవుతుంది. లేకపోతే ఇది సింప్లిఫికేషన్ క్వశ్చన్ అని మీనింగ్. ఓకే, సరే ఎలా సింప్లిఫై చేస్తాము? x ఏమవుతుంది? x². x*2 ఏమవుతుంది? 2x. 3x ఏమవుతుంది? 3x. 3x2 ఏమవుతుంది? 6. క్లియర్? డివైడ్ బై x². ఇంటిగ్రేషన్ చేసినామా? ఇంకా చేయలేదు, జస్ట్ సింప్లిఫై చేసుకుంటున్నాం. సపరేట్ రాసుకోవాలి, ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్కటి. అంటే x²/x² మైనస్ 2x కావాలంటే బ్రాకెట్ వేసుకుందాం. x² ప్లస్ 3x/x² మైనస్ 6/x². ఇలా రాసుకున్నామా? రాసుకున్న తర్వాత ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు 1 మిగిలింది. మైనస్ ఒక x క్యాన్సిల్ అయిపోయి 2/x మిగిలింది, ప్లస్ 3/x మిగిలింది. సో 6/x² మిగిలింది. అర్థమైందా స్టెప్? ఇప్పుడు కావాలంటే మీరు ఇంటిగ్రల్ పెట్టుకోవచ్చు, అంటే ఇట్లా ఇంటిగ్రల్ రాసుకోవచ్చు ఒక్కొక్కదానికి. రాసిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? 1 అంటే ఏం ఆన్సర్? 1 అంటే 1 నథింగ్ బట్ x. ఇక్కడ చూడండి, 2ని బయట తీస్తే 1/x ఉన్నట్ల. 1/x అంటే log x కదా, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? 2 × log x. అర్థమైందా స్టెప్ ఇది? సో 2 × log x. ఇక్కడ ఏమొస్తుంది? 3 × log x. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? చెప్పలేము కదా. సో ఇప్పుడు చూడండి, దీనికి సపరేట్గా రఫ్ వర్క్లు చేసుకుందాం. ఎలా? ఈ x²ని పైకి తీసుకొస్తే x⁻² రాసుకోవచ్చా? అంతేనా? అప్పుడు ఇంటిగ్రల్ x⁻² + 1/-2 + 1. సో x⁻−1/-1. అర్థమైందా? సో -1/x అని రాయచ్చా? దీన్ని రాయచ్చా లేదా? x². అర్థమైందా ప్రాబ్లం ఏం చెప్తున్నాను? సో x² అంటే x² ప్లస్ x⁻−2 + 1/-2 + 1. సో 1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. ఇవి రెండు మరి క్యాన్సిల్ చేయకూడదు. సో x⁻−1 అంటే కింద రాసుకోవాలని, 1/x రాసుకోవాలని, మైనస్ ఉంది కాబట్టి -1/x. అర్థమైంది కదా క్లియర్గా? సో ఇక్కడ మనకు ఆన్సర్ మైనస్లో వచ్చింది కాబట్టి ప్లస్ అయిపోయింది 6 1/x. మన టెక్స్ట్ బుక్లో అంటే 1/x² ఫార్ములా ఉంటుంది. ఫార్ములా నేర్చుకున్న ప్రాబ్లం లేదు, లేదా ఇలా సింప్లిఫై చేసినా కూడా ప్రాబ్లం లేదు. రెండు కరెక్టే. ఓకే, అర్థమైందా ఇంతవరకు ప్రాబ్లం అంతా? సో ఎప్పుడు కూడా మన క్వశ్చన్ ఇట్లా ఇస్తే u/v అనో u/v అనో కన్ఫ్యూజ్ కాదండి. అలా రావాలా ప్రాబ్లం అంటే ఖచ్చితంగా అవి ట్రిగ్నామెట్రీ ఒకరు ఉండాలా, నాన్ ట్రిగ్నామెట్రీ ఒకరు ఉండాలా, లేదా లాగర్థమెటిక్ కానీ ఎక్స్పోనెన్షియల్ కానీ ఉండాలి. అప్పుడే మనకు u/v కానీ u/v కానీ వస్తుంది. ఆ క్వశ్చన్ మనకి ఎక్కడ వస్తుంది అంటే 13th మోడల్లో వస్తుంది, అంటే 13th క్వశ్చన్లో వస్తుంది. కాబట్టి మనం అక్కడ చూద్దాం దాని గురించి. నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ క్వశ్చన్స్ ఇట్లా ఇచ్చాం అనుకోండి, సో మనం ఏం ఆలోచించాలా? ఫస్ట్ ఇది ఏ మోడల్ కింద వస్తుంది అంటే ఇది డైరెక్ట్ ఫార్ములా కింద వస్తుందా? రాదు.
పోనీ యూనిటరీ ఫార్ములాస్ వస్తుందా? యూనిటరీ ఫార్ములాస్ అంటే ఏంది? ఈజ్ ఈక్వల్ టు 1 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 సీకన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఆ టైప్లో వస్తుందా? రాదు. మరి ఏం మెథడ్ ఇది? సబ్స్టిట్యూషన్ మెథడ్, అంటే టీ మెథడ్. దీన్ని టీ అనుకుని ప్రాబ్లం చేయాలి. దీన్ని టీ అనుకోవాలి అంటే ఏమి? టీ అంటే ఏమవుతుంది? 3x ప్లస్ 5. దీన్ని డిఫరెన్సియేషన్ చేయాలా? డిటీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3xకి డిఫరెన్సియేషన్ ఎంత? 3. 5కి ఎంత? 0. దీన్ని ఎలా రాయొచ్చు? డిటీ బై 3 ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ రాసుకోవచ్చు. ఎందుకు ఇట్లా రాసుకున్నాం ఇదంతా అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. సో ఇక్కడ డిఎక్స్ ప్లేస్లో డిటీ బై 3 రాసుకోవాలి. ఇంటిగ్రల్ ఈ ప్లేస్లో టీ రాసుకుంటా అంటే టీ పవర్ 6 డిటీ బై 3. అర్థమైందా స్టెప్? 1/3ని బయట తీసేద్దాం కన్ఫ్యూజ్ లేకుండా. టీ పవర్ 6 డిటీ అంటే మనం ఏమనుకున్నాము? టీ ఉన్నప్పుడు డిటీలోనే ఉండాలి. అర్థమైందా? ఇక్కడ ఎక్స్ ఉంటే డిఎక్స్లోనే ఉండాలి కాబట్టి ఇలా రాసుకున్నాం. 1/3 టీ అంటే టీ పవర్ 7/7. యాక్చువల్గా టీ అంటే ఎవరు మనకు? 3x ప్లస్ 5 పవర్ 7/7 3 is 21. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా ప్రాబ్లం? క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ తీసుకుందాం. దీన్ని ఎలా చేస్తాం? సేమ్ ప్రొసీజర్. రాసుకున్నప్పుడు ఎలా రాసుకుంటాం? మనకు అర్థమైకి 2x ప్లస్ 3 హోల్ పవర్ -4 రాసుకుందాం. ఈజీ అవుతుంది కదా. సో ఇక్కడ టీ ఎవరు? టీ అంటే 2x ప్లస్ 3. సో డిటీ బై ఏమొస్తుంది? డిటీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుందా డిఫరెన్సియేషన్ చేస్తే? సో డిటీ బై 2 ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. అంతేనా? ఇక్కడ స్పేస్ లేదు, చిన్న రథం. ఓకే, క్లియర్గా అర్థమైంది ఎంతవరకు? డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ బై 2. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తాం మనం? ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ టీ పవర్ -4 ఇంటూ డిటీ బై 2. కాన్స్టాంట్ వాల్యూ బయట తీసుకుపోతే టీ పవర్ -4 ఉంది ఇంటూ డిటీ. టీ పవర్ -4 ప్లస్ 1 బై -4 ప్లస్ 1. 1/2 -4 ప్లస్ 1 అంటే -3 కదా. టీ పవర్ -3 బై -3. సో 1/2 టీ అంటే ఎవరు? 2x ప్లస్ 3 హోల్ పవర్ -3 బై -3. కావాలంటే దీన్ని తీసేసి ఇక్కడ మనం 6 కూడా రాసుకోవచ్చు. అర్థమైందా ప్రాబ్లం క్లియర్గా? సో మనం కన్ఫ్యూజ్ కాదండి. ఏదైతే మనం చెప్పుకున్నామో డైరెక్ట్ ఫార్ములా, యూనిటరీ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇక్కడే ఉంటాయి మొత్తం క్వశ్చన్స్. ఎంతవరకు? 1, 2, 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 11th, 12th క్వశ్చన్. వేరే మెథడ్ కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. సరే, ఈ టైప్లో ఇచ్చినాడు క్వశ్చన్. ఈ టైప్లో ఇచ్చినా కూడా ఇది u ఇంటూ v మెథడ్ కాదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే sin x ఇంటూ 4x - 2 లేదు, sin ఆఫ్ 4x - 2 ఉంది. అంటే ఎక్స్ ప్లేస్లో ఇది ఉంది. సో ఇది కూడా అంతే, డైరెక్ట్ ఫార్ములా కాదు, యూనిటరీ కాదు, సబ్స్టిట్యూషన్ మెథడ్. కాబట్టి దీన్ని టీ అనుకున్నాం. సో టీ అనుకుంటే ఏమొస్తుంది మనకు? దీన్ని టీ అనుకుంటే టీ ఈజ్ ఈక్వల్ టు 4x - 2. సో డిటీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. సో నెక్స్ట్ స్టెప్ డిటీ బై 4 ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. అంతేనా? సో డిఎక్స్ ప్లస్లో డిటీ బై 4 రాసుకోవాలి. ఇంటిగ్రల్ సైన్ టీ డిటీ బై 4. సైన్ ఆన్సర్ ఏమి? సైన్ టీ అంటే మైనస్ కాస్ టీ. టీ అంటే ఎవరు యాక్చువల్గా? టీ నథింగ్ బట్ 4x - 2. సో డిఫరెన్సియేషన్ అయిపోయింది కాబట్టి డిటీ వెళ్ళిపోతుంది. మిగిలిన 4 డినామినేట్లో యాస్టీస్గా ఉంటుంది. అయిపోయింది ప్రాబ్లం. క్లియర్ కదా? సరే, ఇక్కడ చూడండి క్వశ్చన్. సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇది డిఫరెంట్. అంటే సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇక్కడ సైన్ ఆఫ్ ఈ ఎక్స్ ప్లేస్లో ఈ టర్మ్ ఉంది. అర్థమైంది కదా? సో మీకు అర్థమైకి ఇక్కడ రాసినాం అంతే. సో ఇది యూ ఇంటూ యూ మెథడ్ మరీ చేద్దాము, ఎందుకంటే 13th క్వశ్చన్ కాబట్టి. ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఏం చేయాలా? సైన్ ఆఫ్ టీ ఉన్నట్ల. సో సైన్ టీకి ఆన్సర్ కాస్ టీ వస్తుంది. సో టీ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ రాయండి. దీనికి డిఫరెన్సియేషన్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? అంటే టీని డిఫరెన్సియేషన్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్కి 2x వస్తుంది. అది తెచ్చి డినామినేటర్ రాయండి. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఒకసారి చెప్తాయండి ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఉంది కదా, దీన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సైన్ టీ అనుకున్నా, సైన్ టీకి ఆన్సర్ కాస్ టీ. సో కాస్ టీ రాసేసిన. టీకి డిఫరెన్సియేషన్ చేస్తే ఏమొస్తుంది? 4xకి 4 వస్తుంది, 2కి 0. ఆ 4ని తెచ్చి కింద రాయండి, అంతే అయిపోయింది ప్రాబ్లం. సో మీరు కావాలనుకుంటే ఇలా అన్నా చేయొచ్చు, డైరెక్ట్ షార్ట్కట్లో ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇట్లా చేయండి. మనం ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేటప్పుడు ఇలా కావాలంటే క్లోజ్ చేద్దాం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు వచ్చింది మనకు u/v మెథడ్ అనుకుంటున్నారా? ఇది కూడా u/v మెథడ్ కాదు. ఎందుకు? రెండు కూడా నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ ఉన్నాయి, ట్రిగ్నామెట్రీ లేదు దీంట్లో. సో కాబట్టి మనం ఏం చేయాలి? కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక్కొక్కటి సపరేట్ చేసుకుంటూ పోవాలి. అంటే 6x/3x², 6x/14x ఇలా రాసుకుంటూ పోతే లెంత్ అయిపోతుంది ప్రాబ్లం. కాబట్టి చిన్న క్లూని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, క్వశ్చన్ కింద 3x² డిఫరెన్సియేషన్ ఎంత? 6x కదా, పైన ఉంది. 14xకి 14 డిఫరెన్సియేషన్ ఆన్సర్ పైన ఉంది. 5కి డిఫరెన్సియేషన్ 0. అర్థమవుతుందా? దీనికి డిఫరెన్సియేషన్ చేస్తే 6x + 14 వస్తుంది ఆన్సర్. అంటే ఏం క్లూ ఇచ్చినాడు మనకి ఇక్కడ? సో f' ఇచ్చినాడు, కింద f(x) ఇచ్చినాడు. అర్థమైందా లాజిక్? పైన f', కింద f(x) ఇచ్చినాడు. సో ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం రాయాలి ఆన్సర్ అంటే log of f(x) ఆన్సర్. క్లియర్ కదా ప్రాబ్లం? అర్థమైందా?
సో ఈ విధంగా రాసుకోవాల్సి వస్తుంది. క్లియర్? ఓకే. ఈ ఫార్ములా బేస్ పైన అంటే కింద క్వశ్చన్ ఉంటుంది డిఫరెన్సియేషన్లో, ఆన్సర్ పైన ఉంటుంది. టోటల్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్. సో మనం ఆన్సర్ ఏది రాయాలా మరి అప్పుడు? కింద ఏదైతే ఉంటుందో అది రాయాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మన ఆన్సర్. సో లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 3x² + 14x - 5 అనేది ఫైనల్ ఆన్సర్. అర్థమైందా స్టెప్? ఇప్పుడు ఇది చూడండి, x² కి 2x, xకి 1 అంటే కింద క్వశ్చన్ ఉంది, పైన ఆన్సర్ ఉంది. సో నేను ఫార్ములా అప్లై చేసి అకార్డింగ్ టు ఫార్ములా అంటే ఈ ఫార్ములా ప్రకారం ఏం రాస్తా? లాగ్ ఆఫ్ x² - x + 1 అయిపోయింది ప్రాబ్లం. మరి దీనికి డిఫరెన్సియేషన్ చేసి కింద రాయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది ఈ ఫార్ములా బేస్ పైన ఉంది కాబట్టి, డైరెక్ట్ క్లోజ్ చేసినాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ అదే ఫార్ములా బేస్ పైన రాయచ్చా? 6x² అంటే 12x 22. సో ఇది కంప్లీట్గా మనకి లాగ్ ఆఫ్ 6x² + 22x + 4 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సరే, దీన్ని కూడా సేమ్ అట్లే చేయొచ్చా? కింద క్వశ్చన్ ఉంది, పైన అంటే కింద ఎక్స్కి ఆన్సర్ 1 కదా, లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఇంటూ 1/x లాగా కనిపిస్తుందా? క్వశ్చన్ కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ ఏం ఫార్ములా ఉంది మనం అబ్జర్వ్ చేస్తే f'(x) ఇంటూ f ఆఫ్ ఎక్స్ లాగా ఉందా? అంతేనా? f'(x) ఇంటూ f ఆఫ్ ఎక్స్ ఇది క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఇంటిగ్రేషన్ ఏది క్వశ్చన్? ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ 1/x అంటే లాగ్ ఎక్స్, డిఫరెన్సియేషన్లో లాగ్ ఎక్స్ అంటే 1/x, డిఫరెన్సియేషన్లో లాగ్ ఎక్స్ అంటే 1/x, డిఫరెన్సియేషన్లో క్వశ్చన్ ఏది? ఇది. అంటే ఇవి రెండు కన్ఫ్యూజ్ కదా, ఇవి రెండు. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? అసలు ఫార్ములా ఏమి? f'(x) ఇంటూ f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ ఎక్స్ అంతే ఆన్సర్. సో f ఆఫ్ ఎక్స్ అనేది ఫైనల్ ఆన్సర్. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు డైరెక్ట్ ఆన్సర్. సో రాయచ్చా అట్లా? అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? లాగ్ ఎక్స్ అంతే. సో ఇక్కడ రెండు ఫార్ములాస్ వస్తాయి, కన్ఫ్యూజ్ కాదండి. రెండు ఫార్ములాస్, ఒకటి f'(x) బై f ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ అని, ఇది. అలా కాకుండా f ఆఫ్ ఎక్స్ ఇంటూ f'(x) ఉంటే జస్ట్ ఎక్స్ అని, అంటే ఎక్స్ ప్లస్ ఏది ఉందో అదే ఆన్సర్. అర్థమైందా? సో ఇవి రెండు ఇంటూలో ఉన్నప్పుడు ఈ డిఫరెన్సియేషన్లో ఏదైతే క్వశ్చన్ ఉంటుందో అది ఆన్సర్, ఇక్కడ కూడా డిఫరెన్సియేషన్లో ఏదైతే ఉంటుందో అది ఆన్సర్, కానీ డినామినేటర్లో ఉంది కాబట్టి లాగ్ రాస్తాను. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 9/√25 - x² ఇచ్చాడు. సో ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్ పైన ఉంది. ఏ ఫార్ములా? 1/√x² - a² ఫార్ములా చెప్పినాను. cos h ఇన్వర్స్ x/a అని ఈ ఫార్ములా బేస్ పైన ఉంది కాబట్టి అకార్డింగ్ టు ఫార్ములాని రాసేసి మనం డైరెక్ట్ 9కి 9 రాస్తాము. cos h ఇన్వర్స్ x ప్లేస్లో x పెడతాము, ఏ ప్లేస్లో ఏ అంటే ఎవరు ఇక్కడ యాక్చువల్గా? x² మైనస్, సారీ ఫార్ములా ఏమైనా రాంగ్ రాసామా మనం? ఓకే ఒక్క నిమిషం. x² - a² కదా ఉండాల్సినది. ఒక పని చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. x² - a² అంటే మనం దీన్ని -x² మైనస్ ఆఫ్ మైనస్ పెట్టుకొని మైనస్ పెట్టాల్సిన పని లేదు. ఒక పని చేద్దాంలేండి, దీనికి సంబంధించిన ఫార్ములానే వేద్దాం. a² - x² అంటే ఒక్క నిమిషం, ఇది వద్దు ఫార్ములా. ఇంకో ఫార్ములా ఉంది కదా, 1/√a² - x² ఫార్ములా 1/a ఇంటూ సైన్ ఇన్వర్స్ x/a. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం, అంతే కదా. సో 1/a అంటే ఎంత? ఇక్కడ ఉన్నది a² మనకు, అంటే ఏ వాల్యూ 5 కదా. సో 5 ఇంటూ సైన్ ఇన్వర్స్ x/5 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఒకవేళ మనకి ఇవి రెండు x² - 25 ఉంటే ఇది రాస్తా అంటే 25 - x² అంటే a² - x² ఉంది కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేసినాం. సో ఈ రెండు ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ కూడా ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సరే, క్వశ్చన్ ఇట్లా ఇచ్చా అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం, సింప్లిఫికేషన్ ప్రాబ్లం. x ఇంటూ ఎక్స్, x ఇంటూ 2, 2 ఇంటూ ఎక్స్. అర్థం కాలేదా? సో 1/x ఇంటూ ఎక్స్ x², x ఇంటూ 2 2x, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్, 1 ఇంటూ 2 మైనస్ కాబట్టి +2 ఇలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దీన్ని 2 మోడల్స్లో చేయొచ్చు. ఒకటి 1/t లాగా ఉంది కదా, 1/t లాగా ఉంది కాబట్టి డైరెక్ట్ ఏం రాయొచ్చు? లాగ్ ఆఫ్ x² - 2x - x - 3x రాద్దాం డైరెక్ట్గా, +2 ఈ విధంగా రాయొచ్చు. లేదు ఈ విధంగా వద్దు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కాదు, ఎస్ఏ టైప్లో క్వశ్చన్ అడిగినాడు అనుకుంటే, సో దీన్ని మనం ఏం చేయాలా? ఇలా ఈక్వేషన్ లాగా రాసుకొని, అంటే ఎలా రాసుకోవాలా? ఈక్వేషన్ లాగా 1/x² - 3x +2 ఇలా రాసుకున్న తర్వాత ఈ క్వశ్చన్ మనం ఏం చేయాలా? పార్షియల్ ఫ్రాక్షన్లో చేయాలా? అంటే దీన్ని ఫ్యాక్టర్స్ తీసి, అంటే 1/ఎగ్జాంపుల్ x - 2 x - 1 ఏదొస్తే అది అట్లా డివైడ్ చేసిన తర్వాత
ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఇంటిగ్రల్ అప్లై చేసి అప్పుడు సాల్వ్ చేయాల్సి వస్తుంది. మనం ఇది ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఈ క్వశ్చన్, కాబట్టి మనం ఇక్కడ చెప్పడం లేదు. అర్థమైంది కదా. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఇట్లా చేస్తాము. సేమ్ క్వశ్చన్ ఇచ్చి ఎస్ఏ టైప్లో అడిగితే ఇలా ఈక్వేషన్ లాగా మార్చుకొని దీనికి ఫ్యాక్టర్స్ తీసి, ఒక్క నిమిషం, ఫ్యాక్టర్స్ తెలిసిన పర్లేదు, ఆల్రెడీ ఫ్యాక్టర్స్ మనకు క్వశ్చన్ ఇచ్చినాడు కదా. ఓకే, సో ఎస్ఏ 3 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇట్లా చేయండి. లేదు ఎస్ఏ టైప్ క్వశ్చన్ అయితే ఇంకా ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇక్కడ మనం చూడలేదు, x-1 x-2. సో దీన్ని ఏం చేస్తా, మనం ఈక్వేషన్ లాగా రాసుకొని, అంటే పార్షియల్ ఫ్రాక్షన్లో ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి తర్వాత వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనం క్లోజ్ చేయాల్సి వస్తుంది. అర్థమైంది కదా ప్రాబ్లం అంతా ఇది. ఓకే, మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఒకసారి చూడండి. అర్థం కాకపోతే కామెంట్లో మెసేజ్ చేయండి, పార్షియల్ ఫ్రాక్షన్ మోడల్ అని, నేను దాన్ని ఇంకోసారి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? సరే, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంటిగ్రల్ e పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ x² dx. సో క్వశ్చన్ చూసే పెద్దగా కనిపిస్తాను కదా, పెద్దగా ఏం లేదు, టఫ్ ఏం కాదు, ఈజీ క్వశ్చనే. సో డైరెక్ట్ ఫార్ములా కాదు, సబ్స్టిట్యూషన్లో చేద్దాం. t ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ రాసుకుందాం. ఓకేనా. సో అప్పుడు dt బై dx ఏమవుతుంది చెప్పండి, 1/1 ప్లస్ x². సో ఈ dx ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, ఇంటూ అయింది. అంతేనా? క్లియర్ కదా, ఇంతవరకు క్లియర్ కదా. సో మనం ఒక పని చేద్దాం ఇంకొంచెం క్లారిటీ కోసం, మీకు dt బై dx ప్లస్ dt బై ఈ టర్మ్ అంతా ఈ సైడ్కి వస్తే 1/1 ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు dx అవుతుందా, అంతే కదా. సరే, ఎందుకు ఇలా రాసుకున్నామంటే మనం క్వశ్చన్లో నుంచి dx ప్లేస్లో ఇవి రెండు రాసుకుంటాం. dx ప్లేస్లో అంటే పోనీ dt ప్లేస్లో ఇవి రెండు రాసుకోవచ్చా, అర్థమవుతుందా? అంటే ఇవి రెండు ఎలిమినేట్ అయిపోతాయి కదా క్లియర్గా మనకు. సో ఇంకేం మిగులుతుంది మనకు, ఈ పవర్ టీ మిగిలింది, ఈ పవర్ టీ. సో ఈ పవర్ టీ అంటే ఏంది, ఈ పవర్ ఎక్స్ అంటే ఆన్సర్ ఏంది, ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ టీ ఆన్సర్ ఏమి, ఈ పవర్ టీనే. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, ఈ పవర్ టీ అంటే ఎవరు, tan ఇన్వర్స్ ఎక్స్. క్లియర్గా అర్థమైందా. సో ఈ జస్ట్ ఇది సబ్స్టిట్యూషన్ మోడల్లో ఉన్న క్వశ్చన్, టీని రాసుకొని దానికి డిఫరెన్షియేషన్ చేస్తే ఇవి రెండు వెళ్ళిపోతాయి, ఈ పవర్ టీ మాత్రమే మిగులుతుంది. ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీనే ఆన్సర్. సో టీ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ కాబట్టి అది రాసేసినాం. క్లియర్? సరే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంటిగ్రల్ 1/x² ప్లస్ 25. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా బేస్ పైన. మీకు నేను కొన్ని ఇన్వర్స్ ఫార్ములాస్ చెప్పిన, 3 ఫార్ములాస్ చెప్పిన, ఒకటి సైన్ ఇన్వర్స్, tan ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్ ఫార్ములాస్ నేర్చుకోనండి ప్రీవియస్ క్లాసెస్లో. ఆ ఫార్ములా ప్రకారం చూస్తే డైరెక్ట్ ఫార్ములా కదా ఇది, ఏది 1/x² ప్లస్ a² ఫార్ములా దేనికి, 1/a tan ఇన్వర్స్ x/a ఫార్ములా. సో ఆ ఫార్ములా ప్రకారంగా 1/5 tan ఇన్వర్స్ x/5 రాయచ్చా, డైరెక్ట్గా రాయచ్చు కదా క్లియర్గా. సో ఇవి మనకి దీనికి సంబంధించిన క్వశ్చన్. దేనికి సంబంధించిన క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ 1, 2, 3, ఎస్ఐ టైప్ క్వశ్చన్ 11 and 12. ఓకే, మీరు ఏ క్వశ్చన్ పేపర్ అన్నా తీసుకోండి, ఏ ఇయర్ది ఏ మోడల్ అన్నా తీసుకోండి, మనం చదువుకున్న ఇంతవరకు చదువుకున్న క్వశ్చన్లే వస్తాయి ఇవన్నిట్లో కూడా. అంటే 29 మార్క్స్ వరకు మనం క్లియర్గా ఉన్నాం ఈ రోజు వీడియో వరకు. నెక్స్ట్ క్లాస్లో మనం 13th క్వశ్చన్ని ఫోకస్ చేద్దాం. ఓకేనా. క్వశ్చన్ నంబర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేస్తున్నాం. ప్రీవియస్లో మనం ఒక ప్రీవియస్ పేపర్ తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అది కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ క్లాసెస్లో మన టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత, మనకు టైం ఎక్కువ లేదు, అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, మనకి ఈ మంత్ ఎండింగ్లోనే మనకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ మంత్లోనే వచ్చేస్తాయి, కాబట్టి ప్రిపేర్ కాండి, టైం వేస్ట్ చేసుకోదండి. స్లోగా మనం 2 days వన్స్ 3 days వన్స్ అప్డేట్ చేస్తుంటాం కదా క్లాసెస్, దాని ప్రకారంగా షార్ట్ నోట్స్ రాసుకొని జస్ట్ మీరు వీడియో ఫాలో అయినా కూడా మనం మంచి స్కోర్తోనే పాస్ అయిపోవచ్చు కంప్లీట్గా. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.